ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. సూర్యుడు చెప్తూ ఉన్నాడు, ఓ బ్రహ్మదేవ, ఆ బ్రాహ్మణుని ప్రార్థనని పరమశివుడి విని అట్లే అగుగాక అని పలికి ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఈ విధంగా శివుని వలన వరాన్ని పొందినటువంటి ఆ బ్రాహ్మణ దంపతులు సంతోషంతో శరీరధారులకు ఉమామహేశ్వరుడు కైలాసాకాశానికి గూర్చి వెళ్ళిపోయినట్లుగానే వారు వారి యొక్క స్వగృహానికి వచ్చారు. అక్కడ బ్రాహ్మణ స్త్రీ గర్భవతి అయ్యింది. కాలక్రమంగా పాడ్యమీ చంద్రులాగానే కోమలమైనటువంటి సౌందర్యవంతులైన 10 మంది పుత్రులను, భూమి కనుక నూతనమైన మొలకలను ఉత్పన్నం చేసినట్లుగానే ఆమె 10 మంది పుత్రులను ప్రసవించింది. తర్వాత చాలా కాలానికి తత్వజ్ఞులైన ఆ జననీ జనకులు ఇద్దరూ కూడా వారి యొక్క భౌతిక దేహాలను వదిలేసి విదేహముక్తులే వెళ్ళిపోయారు. అంతటి తల్లిదండ్రులు లేనివారు, బంధువులు కూడా లేనివారు దుఃఖితులగుచు ఆ 10 మంది బ్రాహ్మణ కుమారులు కూడా తల్లి తండ్రి యొక్క వియోగం చేత బాధపడుతూ గృహాన్ని వదిలివేశారు. కైలాస శిఖరానికి వెళ్ళారు. అక్కడ ఈ ప్రకారంగా వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కిమిహ స్యాత్ సముచితం భ్రాతరః కిమ దుఃఖదం కిం మహత్వం కిమదైశ్వర్యం కిం మహావిభవం శుభం కిం తదేతజ్జనైశ్వర్యం సామంతోహ మహేశ్వరః సామంత సంసంపత్ కిం నామ రాజాహో మహేశ్వరః. ఓ సోదరులారా, ఉత్తమ శ్రేయము అనుకూర్చేది ఇహపర సంబంధమైనటువంటి సుఖాలను కూడా కలగజేసేది ఏది? కీర్తిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఏది? మరి శుభమైనటువంటిది, వైభవయుక్తమైనటువంటిది ఏది? గృహము, గ్రామము మొదలగునవి కలిగినటువంటి మనుజుని యొక్క ఐశ్వర్యమే ఉత్తమమైనది. కాబట్టి మండలాధిపతియే ఐశ్వర్యవంతుడు. మహద్విభో భవేపేతుడకు మహత్తుతో కూడినటువంటి విభవోపేతుడైనటువంటి చక్రవర్తి అనేక దేశాలను పాలింపడా అనే సామంత సంపత్కిం నామ రాజానో హి మహేశ్వరః కానామా సంపద్భూపానాం సమ్రాడిహ మహేశ్వరః కిం నామ తన్మహేంద్రత్వం యన్ముహూర్తం ప్రజాపతేః వినశ్యతి నా యత్కల్పే కిం సాత్యా దేహశోభనం. కాబట్టి విభవోపేతుడైనటువంటి చక్రవర్తి అనేక దేశాలను పాలిస్తాడు కదా. కాబట్టి అతని ఐశ్వర్యమే వాంఛనీయమై ఉన్నది. ఇంకా మహేంద్ర పదవి కంటే కూడా ఉన్నతమైనటువంటిది ఎవరైనా ఉన్నారా అంటారేమో. అది కాదు, మహేంద్రత్వానికి కూడా అల్పమైనదే. ఎలాగంటే అది బ్రహ్మదేవుని యొక్క ముహూర్త కాలంలో నశించిపోతుంది మహేంద్రత్వం కూడా. కాబట్టి కల్పమందు కూడా నశింపనివాడు ఉత్తమ పదము ఈ లోకమున ఏమి ఉన్నది అంటే, భాషమాణేష్వదైతేషు జ్యేష్ఠో భ్రాత మహామతి గంభీర వాగువాచేదం మృగయూధాన్ స్మృగో యథ. ఇలా సోదరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారిలో పెద్దవాడైనటువంటి వాడు, మిక్కిలి బుద్ధిమంతుడు అయినవాడు, వాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, మృగాధిపతి సింహం మాట్లాడేటప్పుడు మిగిలినటువంటి మృగాలన్నీ కూడా మరి వాటినన్నింటినీ ఉద్దేశించి మృగాధిపతి మృగాలన్నింటికీ కూడా అధికారం చలాయించేది మాట్లాడినట్లుగానే గంభీరంగా ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఐశ్వర్యాణం హి సర్వేషాం కల్పం న వినాశయత్ రోచతే భ్రాతరన్ రస్తన్మే బ్రహ్మత్వమిహనేతరత్. ఓ సోదరులారా, సమస్తమైనటువంటి ఐశ్వర్యాలలో కూడా కల్పమందు కూడా నశింపని బ్రహ్మత్వమే ఉన్నతమైనది అని నేను తలంచుచున్నాను. వారిలో వారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సోదరులారా, ఈ ప్రపంచము ఉత్తమమైన శ్రేయస్సును కలగజేసేది, సుఖప్రదము దుఃఖప్రదము కానిది, సముచితమైనది అయిన పదవి ఏదైనా ఉన్నదా దుఃఖము లేనిది అని
మరి ఏదైతే శుభదాయకం శుభాలను మాత్రమే ఇస్తుందో, మహత్తరమైనది అయిన ఐశ్వర్యం ఏదై ఉన్నదో, సామాన్య జనుల యొక్క ఐశ్వర్యం గొప్పది కదా అంటే, గ్రామాధిపతులకు సామంతుల యొక్క ఐశ్వర్యమందు అది ఎంత మాత్రము. కాబట్టి సామంతుల ఐశ్వర్యమే గొప్పది, అదో రాజుల యొక్క ఐశ్వర్యమందు చాలా స్వల్పం. కాబట్టి రాజుల యొక్క ఐశ్వర్యమే గొప్పది. కానీ అంతకంటే సామ్రాట్ యొక్క ఐశ్వర్యం గొప్పది కదా. ఆ సామ్రాట్ ఐశ్వర్యం కంటే ఇంద్రుని ఐశ్వర్యం శ్రేష్టము కదా. ఇంద్రుని ఐశ్వర్యం శ్రేష్టం అంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్క ముహూర్త కాలంలో అది అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి కల్పమందు నశింపని ఉత్తమ పదవి ఈ ప్రపంచమున ఏదైనా కలదా? ఏది కలదు అని ఈ ప్రకారంగా సోదరులు పరస్పరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వారందరిలోకి పెద్దవాడైనటువంటి వాడు, మిగుల బుద్ధిమంతుడైన వాడు, అతడు మృగాధిపతి మృగ సమూహాన్ని గురించి పలుకున్నట్లుగానే గంభీరంగా ఈ విధంగా పలికాడు. సోదరులారా, ఐశ్వర్యం అన్నింటిలో కూడా కల్పాంతం వరకు నశించకుండా ఉండేది చతుర్ముఖుని యొక్క బ్రహ్మత్వమే శ్రేష్టము. అంతేకాని ఇంకా ఇతరమైనది లేదు అని నాకు తోస్తూ ఉన్నది అని చెబుతూ జ్యేష్ఠ సోదరుని యొక్క ఆ మాటలు విన్న తర్వాత తక్కిన ఐందవులందరూ కూడా మంచిది మంచిది అని పలికి వానిని ప్రశంసించి మరియు ఇలా అన్నారు. ఓ సోదర, సర్వ దుఃఖోపశమనం చేసేటువంటి ఈ జగత్పూజ్యుడకు పద్మాసనుని దివ్య పదము ఎలా సంప్రాప్తిస్తుంది? అప్పుడు అధిక తేజ సంపన్నుడగు ఆ జ్యేష్ఠ సోదరుడు ఈ విధంగా అన్నాడు. మీరందరూ కూడా దృఢమైన నిశ్చయులై జీవిత పర్యంతము కూడా నేను చెప్పినట్లుగా ఆచరించండి. పద్మాసనోగతో భాస్వన్ బ్రహ్మాహమితి తేజస సృజామి సంహారామితి ధ్యానమస్తు చిరాయవహ. పద్మాసనాసీనుడు ప్రకాశవంతుడు అయిన బ్రహ్మయే నేను చెప్పినట్లుగా శ్రద్ధగా ఆచరించండి. పద్మాసన నందు కూర్చొని ప్రకాశముతో ఉన్నటువంటి ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో ఆ బ్రహ్మే నేను. నా శక్తి చేత బ్రహ్మాండమంతా కూడా సృజించబడుతూ మళ్ళీ కూడా సంహారం చేస్తూ ఉన్నాను. ఇట్లు భావన చేస్తూ మీరు చిరకాలము కూడా భ్రమర కీటక న్యాయములాగానే బ్రహ్మ పద ప్రాప్తిని కలుగున వరకు కూడా నిశ్చలముగా ధ్యానము చేయుడు. భ్రమర కీటక న్యాయము అన్నప్పుడు దీనిని గురించి కొంచెం తెలియజేసుకుందాం. భ్రమరము అంటే తుమ్మిద. అదేం చేస్తుంది? ఒక వేరే కీటకాన్ని పట్టుకొచ్చి ఎక్కడో ఒక మూలన దాన్ని పెట్టేసి దానిపైన చుట్టూ కూడా మట్టి కప్పేసి ప్రతిరోజు కూడా దాని చుట్టూ వచ్చి జుంకారం చేస్తుంది. ఆ కీటకం భ్రమరాన్ని చూసి భయపడుతుంది. ఆ భ్రమరం యొక్క రోధ విని 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 దాని యందు భయపడి దేనినైతే స్మరిస్తుందో అది ఆ రూపంగా మరి పూర్తిగా ఆ రూపాన్ని పొంది ఆ పుట్ట పగలగొట్టుకొని బయటకు వస్తుంది. ఆ మట్టి పడదోసుకొని బయటకు వస్తుంది. అంటే దేనిని స్మరిస్తూ ఉన్నారో దాని రూపంగా చెందడం అనేది ఈ భ్రమర కీటక న్యాయం లాంటిది. అలాగే నీవు ఏ పద్మాసనమునందు కూర్చొని ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాడో ఆ బ్రహ్మయే నేను. నా శక్తి చేతనే ఈ బ్రహ్మాండం అంతా కూడా సృజించబడుతుంది, మళ్ళీ కూడా సంహరించబడుతుంది. ఇలా భావన చేస్తూ మీరు చిరకాలము కూడా బ్రహ్మపద ప్రాప్తి కలిగేటంత వరకు కూడా నిశ్చలంగా ధ్యానం చేయండి. అగ్రజేనేతి కదితే బాడం కృత్వాత ఉత్తమాహ ధ్యానాధేన ధియస్తస్తు సహైవ జూయసారసాత్. పెద్ద సోదరుడు జ్యేష్ఠ సోదరుడు ఈ విధంగా వచించగానే వారంతా కూడా అదే సరి అయినది అని తలంచారు. అతనిలాగానే అందరూ కూడా ఏం చేశారు? ధ్యానపరాయణుడే అయ్యారు. బ్రహ్మ పదవిని పొందడానికి పద్మాసనంపై ఆసీనుడై ఉన్నవాడు ప్రకాశవంతుడు అగు బ్రహ్మయే నేను. నా శక్తి చేత సమస్త బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, సంహరిస్తున్నాను అనే చింతను మనము చిరకాలము చేయుదుముగాక. అంతేకాదు ఈ విధంగా అని చెప్పగానే జ్యేష్ఠ సోదరుడు చెప్పినటువంటి విషయాన్ని ఉత్తములైన ఆ తక్కిన సోదరులందరూ కూడా బాగున్నది అని వచించారు. మరి దాని యొక్క ఫలాన్ని పొందడం కోసం అతనితో పాటు వారంతా కూడా ధ్యానస్తులయ్యారు. ధ్యాననిష్ఠులైనటువంటి వారందరూ కూడా లిఖిత చిత్రంలో లాగానే ఏది
మన కాగితంపై చిత్రించినటువంటి చిత్రంలాగానే ఉన్నవారే బాహ్యమైనటువంటి వృత్తులను నిరోధించారు. చిత్తము అంతర్ముఖం చేశారు. బ్రహ్మపదాన్ని గురించి ఇట్లు చింతన చేస్తూనే ఉన్నారు. అది వికసిత కమలమే ఆయాసనము. ఈ జగత్తును స్రష్టయు కర్తయు భోక్తయు నేనే, ఈశ్వరుడును నేనే, యజ్ఞస్వరూపుడును నేనే, యాజకులకు మహర్షులను శిక్షా వ్యాకరణాది అంగములు పురాణము మొదలైన ఉపాంగాలు కలిగిన గాయత్రీయుక్తమగు వేదము మానవ కోటి అంతయు కూడా నాయందే స్థితి కలిగి ఉన్నది. లోకపాలకులు సిద్ధులు నివసించున్నది. ఉత్తమమైన స్వరముచే విభూషితమైనది అకు స్వర్ణము కూడా నాయందే ఉన్నది. పర్వత ద్వీప వనాలచే సుశోభితమైన భూమండలము త్రిలోకాలు అనే స్త్రీకి కర్ణకుండలంగా ఉన్నదై నాయందే వెలయుచూ ఉన్నది. ఆహా, దైత్యులు దానవులు కలిగిన పాతాల లోకము దేవతా స్త్రీలను కలిగి ఉన్నది. గృహములాగా ఒప్పుచూ ఉన్నది అయిన ఆకాశము కూడా నాయందే ఎట్లు శోభిస్తూ ఉన్నది. ప్రజానురంజకుడను గొప్ప బాహువులు గలవాడను యజ్ఞభోక్తయు ఇంద్రుడు కూడా నాయందు త్రిలోకము అనే నగరాన్ని పాలిస్తూ ఉన్నాడు. నాయందే తీక్ష్ణ కిరణాలైనటువంటి ద్వాదశాదిత్యులు తమ కిరణపాశాల చేత దిక్కులను బంధించి క్రమంగా 12 మాసాలను తప్పింపజేయిస్తూ ఉన్నారు. పరిశుద్ధులకు ఇంద్రాది లోకపాలకులు నియతి ముక్తులై నియతితో కూడి దాని ఎందే అనుసరిస్తూ గోపాలుడు గోవులను పాలించేలాగానే తమ తమ లోకాలను పాలిస్తూ ఉన్నారు. తరంగాల వలె జీవులు ఉత్పన్నమగుచూ మరలా నశిస్తూ ఉన్నారు. వారు ఒకప్పుడు ఐశ్వర్యయుక్తులై ఉంటున్నారు, మరి ఒకప్పుడు దారిద్ర్య బాధచే కృంగుచూ ఉన్నారు. ఈ సృష్టి అంతా నా చేతే నిర్మించబడుచున్నది. నేనే దీనిని సంహారం చేస్తూ ఉన్నాను. సమస్త లోకాలకు ఈశ్వరుడును నేనే. ఆత్మయందు స్థితి కలిగి ఉన్నందున నేను పరమశాంతిని పొందుతున్నాను. ఈ విధంగా బ్రహ్మవత్సరం గడిచింది. యుగ పరివర్తనమైనది. ఈ సృష్టి కాలము లయకాలము కూడా ఇప్పుడే సంప్రాప్తించింది. ఈ కల్పం గతించింది. బ్రహ్మరాత్రి ఇప్పుడు గడుచుచూ ఉన్నది. పూర్ణాత్మ స్వరూపుడును పరమేశ్వరుడును అగు నేను స్వస్వరూప స్థితి ఎందే స్థిరముగా ఉన్నాను. ఓ బ్రహ్మదేవా, ఇట్లు బ్రహ్మభావన చేయుచు ఆ ఐందవులు పర్వతము వలె నిశ్చలముగా శిలా విగ్రహము వలె స్థిరముగా ఉండి సంపూర్తిగా ధ్యానమగ్నులైపోయారు. ఆ విధంగా కుశానస్తులకు అంటే వారి యొక్క ఎముకలు కూడా కృషించిపోయినవి. ఆ 10 మంది బ్రాహ్మణ పుత్రులు కూడా కమలాసనను గుర్చి ఇట్లు భావిస్తూ ఉండి పూర్తిగా దోషరహితులైపోయి బ్రహ్మపదమునందు ప్రతిష్ఠులై చిరకాలము కూడా శోభా సంపన్నులై విరాజిల్లారు అని చెబుతూ ఇంకా సూర్యుడు అంటున్నాడు, ఓ బ్రహ్మదేవా, ఇలాగా ఈ ఉపాసనా క్రమమునందు ఐందవులు లోకాల యొక్క ప్రాణుల యొక్క సృష్టి స్థితి సంహారాలను గురించి భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు బ్రహ్మోపాసన యందు మగ్నులై ఉండగా కొంతకాలానికి వారి యొక్క శరీరాలు ఎండ చేతను వాయువు చేతను శుష్కించిపోయి ఎండుటాకుల్లాగా క్రిందకు రాలిపడిపోయినవి. ఇటు అటు చెదిరిపడి ఉన్న వారి యొక్క శరీరాలను మాంసాహారులైన వన్యమృగాదులు వానరాలు ఫలాలను తినేసినట్లుగానే కోతులు పండ్లు తిన్నట్లుగానే అక్కడ ఉన్న వన్యమృగాదులు అవన్నీ కూడా ఈ పడిపోయినటువంటి శరీరాలను తినేసినవి. దేహం పడిపోయిన తర్వాత బాహ్య వృత్తి రహితులైపోయారు. ఇంకా బాహ్యంగా వాళ్ళు చేయవలసినటువంటి వృత్తి ఏమీ లేదు. చతుర్యుగాంతమందు కూడా కల్పం నశించేటంత వరకు కూడా బ్రహ్మ భావనను చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు భౌతికమైనటువంటి దేహాలు మాత్రమే లేవు. కల్పాంతమైనను సూర్యులు అన్నప్పుడు ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యులు అని అర్థం. తమ యొక్క తీక్ష్ణ కిరణముల చేత లోకాలను తప్పింపజేసినప్పటికీ ప్రళయ మేఘాలు గొప్ప ధ్వని చేయుచు వర్షించుచు కల్పాంత వాయువులు వీచినప్పటికీ ప్రాణికోట్లన్నీ నశించినా కూడా అంత జలమై ఉండినప్పటికీ కూడా ఈ ఐందవులైతే అట్లాగే ధ్యాన నిష్టయందే ఉన్నారు. ఎందుకు? ఇవన్నీ పడిపోవటానికి భౌతికమైనటువంటి శరీరాలు లేవు, అవి ఎప్పుడో పడిపోయినాయి వాళ్ళకి. కాబట్టి ఓ దేవా, ఈ సృష్టి సంహారము నచ్చిన తరువాత ఈ బ్రాహ్మీరాత్రి యందు నీవు స్థితి పొంది ఉన్నప్పుడు వారు కూడా అట్టి విధాన్నే ధ్యానమగ్నులై ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రాహ్మీరాత్రి నుండి మేల్కొని నీవు ప్రజల సృష్టిని చేయాలి అనుకుంటూ ఉన్నావు.
కానీ ఆ బ్రాహ్మణ పుత్రులు కూడా అట్లాగనే సుఖంగా ధ్యానమందు ఉన్నారు. కాబట్టి తదైతే భగవన్ బ్రహ్మన్ బ్రహ్మణో బ్రహ్మణా దశ తయేతే దశ సంసార మనోవ్యోమని సంస్థితాః తేషామేక తమస్యాః మయమాకాశ మందిరే భానుర్భువి విభో కాలాకల కర్మణి యోజిత. ఓ బ్రహ్మదేవ, ఇట్లా 10 మంది బ్రాహ్మణ కుమారులు కూడా కాలక్రమమున వారు స్మరించి ధ్యాన నిష్ఠులై కల్పక్షయం అయిపోయిన వారు నిలబడి ధ్యానమగ్నులై ఉండి కూడా కాలక్రమంగా బ్రహ్మలే అయిపోయారు. ఆ 10 బ్రహ్మాండాలను వారి యొక్క చిత్తాకాశమునందే ప్రతిష్ఠలై ఉన్నవి. ఆ 10 బ్రహ్మాండాలయందలి ఒకదాని యందు కాలకర్మ విభాగాన్ని చేయడం కోసం ఆకాశమందు సూర్యరూపమున నేను నియుక్తుడను కాబడ్డాను. ఓ మహాత్ముడకు బ్రహ్మదేవ, ఈ విధంగా బ్రహ్మచింతన చేత 10 మంది బ్రాహ్మణ కుమారులు కూడా కాలక్రమంలో బ్రహ్మలే అయ్యారు. ఆ 10 బ్రహ్మాండాలను వారి యొక్క చిత్తాకాశమునందే ప్రతిష్ఠలై అలరారుచు ఉన్నవి. ఆ 10 బ్రహ్మాండాలలో ఒకదాని యందు ఆకాశము అనే మందిరమున నేను కాల విభాగము అనేటువంటి కర్మమందు సూర్యరూపమున నేను అక్కడ నియుక్తుడనయ్యాను అని చెప్తూ, అంతేకాదు ఇలా ఆకాశమందలి 10 బ్రహ్మాండ సృష్టిని గురించి నీకు తెలిసిపోయి ఉన్నాను. ఇంకా నీవు ఏది ఉచితమని తలుస్తావో దానిని చేయుము. వివిధ రకాలైనటువంటి కల్పనల చేత నా ఆకాశంలో పరివేష్టించి బాహ్యమనందు అభ్యంతరమనందు కూడా ఇంద్రియ సమూహం లాగానే బంధహేతువును అంటే మోహదాయకము అయి ఉన్న ఈ దృశ్యమంతా కూడా కేవలము చిత్తభ్రాంతి మాత్రమే కానీ యథార్థము కానే కాదు అని చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటూ ఉన్నాడు. బ్రాహ్మణో బ్రాహ్మణ భానురిత్యుక్త్వా బ్రహ్మణో మమ బ్రహ్మన్ బ్రహ్మవిదాం శ్రేష్ఠ తూష్ణీమేవా బభూవసః. బ్రహ్మ విద్వరిష్ఠుడవగు ఓ వశిష్ఠ మునీంద్ర, ఇట్లు ఆ 10 బ్రహ్మలు కూడా బ్రాహ్మణ పుత్రులే అని సూర్యుడు నాతో పలికి ఊరుకున్నాడు. తత ఉక్తం మయా తస్య చిరం సంచింత్య చేతస భానో వదాసుత్వం కిమన్యత్ సంధ్యా సృజామ్యహం. ఆయన అప్పుడు నేను చాలాసేపు విచారించి ఇలా అన్నాను, ఓ భాస్కర, ఇక నేనేలా మరి ఒక సృష్టి గావించాలి? ఈ 10 బ్రహ్మాండాలు ఉండగా ఇంకా నేను చేయని ఇటువంటి సృష్టి చేత ఏమి ప్రయోజనమో తెలియజేయము. ఓ మునీంద్ర, నేను ఈ విధంగా అడగగా అంతా భాస్కరుడు దీర్ఘముగా విచారించి ఇట్లు ఉత్తమమైనటువంటి వాక్యాలను ఇలా పలికాడు. ఓ దేవా, సంకల్పవర్జితుడు ఇచ్చారహితుడు అగు నీకు సృష్టిచో ఏం ప్రయోజనము? ఓ జగన్నాథ, ఈ సృష్టి అంతయు నీ యొక్క లీలయే కదా. సూర్యుని చేత జలమందు ప్రతిబింబము కలుగులాగానే ఏ విధంగా అంటే నిష్కాముడగు నీ చేత ఈ జగదుత్పత్తి సంభవించుచూ ఉన్నది. దేహాభిమానము ద్వంద్వాలు లేని నీవు అహంభావనారహితుడువు నిష్కాముడువు అయ్యి దేనిని వాంఛించడం లేదు, వదిలిపెట్టడము లేదు. కాబట్టి ఓ జగదీశ, సూర్యుడు దినాలలాగానే సూర్యుని యొక్క దినములను వలె నీవు కూడా ఈ జగత్తును సృష్టించుచు సంహారం చేస్తూ ఉన్నావు. ఇదంతా కూడా నీ యొక్క లీలయే అవుతుంది. కర్తవ్యమని తలంచి ఏ ఆసక్తిరహితుడవై నిత్యము సృష్ట్యాదులను చేస్తూ ఉన్నావు. కానీ స్వార్థము అభిలషించి మాత్రం కానే కాదు, సృష్టి కావించకుండా యథాప్రాప్త కర్మలను త్యజించి వదిలివేసినట్లయితే దానిచే నీవు అపూర్వ వస్తువును పొందుతావు. యథాప్రాప్తం హి కర్తవ్యమసక్తేన సదా సతా ముకురేణ కలంకేన ప్రతిబింబ క్రియా యథా. దేనిని వాంఛించకుండానే దర్పణము ప్రతిబింబ క్రియను జరుపునట్లుగానే సత్పురుషులైన వారు యథాప్రాప్త కర్మం నందు ఆసక్తి లేకుండానే ఎల్లవేళలా కూడా చేస్తూ ఉండాలి అని చెబుతూ, ఓ బ్రహ్మదేవ, నిర్మలమైనటువంటి అద్దము ఏ పదార్థాన్ని అంటకుండానే ప్రతిబింబ క్రియ సలుపులాగానే ఉత్తముడైన వాడు యథాప్రాప్తమైన కార్యాన్ని ఆసక్త బుద్ధితోనే సదా ఆచరించవలియు అని చెబుతూ, ఆ ప్రాప్తమైనటువంటి కర్మలను చేయుటయందు
మరి ఆత్మజ్ఞానులకు కోరిక ఉండనట్లుగానే యథాప్రాప్తమగు కర్మలను త్యజించుట ఎందు కూడా వారులకు కోరిక ఉండదు. అత సుషుప్తోపమయా ధియా నిష్కామయా తయా సుషుప్త బుద్ధ సమయ కురు కార్యం యథాగతం. కాబట్టి వాస్తవంగా ఏమీ చేయనందున సుషుప్తి అందున్నటువంటి వానిలాగానే కర్మ ప్రతీతి కలిగినచో దానిని స్వప్నమాత్రంగా తలంచుతాడు. నిష్కాముడవై నీవు ప్రాప్తించిన కార్యాలను చేయుము. కాబట్టి పరమార్థమును ఏమీ చేయక ఉన్నందున సుషుప్తుని వంటియో ఏమీ తెలియబడినటువంటి స్థితిలాగానే ప్రతీతి చేత చేయుచున్నట్లుగా తోచడం వల్ల స్వప్న సదృశమైనటువంటి బుద్ధి చేత యథాప్రాప్తమైన కర్మను నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా ఆచరించు. ఓ దేవా, ఇప్పుడైనా నీవు ఐందువుల యొక్క సృష్టిని గాంచి సంతుష్టంగా పడుచున్నావా? అట్లా అయితే నీ స్పష్టము నీకు సృష్టి అనంతరము వారిచే సంతుష్టిపరపబడి ఉండగలవు అని చెబుతూ, అన్యుల చేత గావించబడిన సృష్టులను నీవు మనోనేత్రము చౌకాలు గాంచుచూ ఉన్నావు, కానీ చర్మచక్షువుతో కాదు కదా. కానీ సృష్టికర్త తాను సృష్టించినటువంటి దానిని అవశ్యము తన యొక్క చర్మచక్షువు చేతనే చూడగలుగును. ఇంకా దానిని నేను సృజించినని అతడు ఎరుగుతాడు. ఎవడైతే ఏది సృష్టిస్తాడో దానిని చర్మచక్షువుతో చూడగలుగుతాడు. మనోనేత్రముతో చూచింది చర్మచక్షువుతో చూడలేడు, అంటే ఈ కంటితో చూడలేడు అని, భౌతికమైనటువంటి కంటితో చూడలేడు అని చెబుతూ, ఓ పరమేశ్వర, ఎవరి చేత అయితే సృష్టి నర్పబడుతుందో అతడే తన యొక్క భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి కన్ను చేత దానిని చూడగలుగుతాడు. కాబట్టి మరి ఒకడు కాడు. దృఢచిత్తము చేత ప్రతిష్టములైన ఈ 10 బ్రహ్మాండాలను కూడా, వీటిని సృజించిన 10 బ్రహ్మలను ఐంధవులను ఎవ్వరూ కూడా నశింపజేయజాలరు. కర్మేంద్రియాల చేయబడినటువంటి కార్యాన్ని నిరోధింపవచ్చు, కానీ మనోనిశ్చయము చే కావింపబడిన దానిని ఎవరూ నిరోధింపజాలరు. ఎవరు మనసుతో సంకల్పించింది వారే వికల్పించుకోవాలి, కానీ నేను చేసేటువంటి సంకల్పాన్ని మరొకరు వచ్చి దానిని వికల్పం చేయలేరు అని చెబుతూ, అలాగే ఈ యొక్క స్థూలమైనటువంటి విషయాల ద్వారా కార్యం చేయబడినప్పుడు దాన్ని ఆపవచ్చు, కానీ మానసికమైన నిశ్చయంతో గావింపబడినటువంటి దానిని ఎవరు నిరోధించగలరు? కాబట్టి ఓ బ్రహ్మదేవ, ఎవని చిత్తమునందు ఏది దృఢంగా నిశ్చయమై ఉంటుందో దానిని అతడు తప్ప మరి ఎవ్వడూ కూడా దానిని తొలగింపజేయలేడు. మనస్సునందరి దృఢ నిశ్చయము బహుకాల అభ్యాసము చే కలుగునది అవడం చేత అది శాపము మొదలైనటువంటి దానిచో కూడా దేహము నశించుట చే కానీ అది నివారించబడదు. కాబట్టి ఏదైతే మనసునందు స్థిరముగా నిశ్చయించబడుతుందో మనుజుడు ఆ రూపాన్నే పొందుతూ ఉంటాడు, కానీ అన్యము కాదు కదా. అంతేకాదు, సంసార దుఃఖం అనేది ఉపశమించేటువంటి క్రియల్లో ఆత్మబోధ తప్ప, అంటే జ్ఞానము ప్రాప్తి తప్ప తక్కినవన్నీ కూడా రాతి మీద జలం పోసినట్లుగానే. రాతి మీద జలం పోస్తే విత్తనం మొలకెత్తుతుందా? లేదు. ఎందుకు? అక్కడ మొలకెత్తేటువంటి యోగ్యమైనటువంటిది కాదు. దానికి అంకురోత్పత్తి ఏ విధంగా కలగజాలకుండా నిష్ఫలమవుతుందో అదేవిధంగా ఆత్మబోధ అనేది గనక లేకపోతే, జ్ఞానప్రాప్తి అనేది లేకపోతే వాడు సంసార దుఃఖం అనేటువంటి దానిని నశింపచేసుకోలేడు అని చెప్పి, ఇంకా సూర్యుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మనోహి జగతాం కర్తృ మనోహి పురుష పరః మనఃకృతం కృతం లోకే సా శరీరాకృతం కృతం. సూర్యుడు అంటున్నాడు, ఓ బ్రహ్మదేవ, జగత్తులన్నింటినీ కూడా సృష్టించినది ఈ మనస్సే. పరమపురుషుడు ఈ ప్రపంచమున చేయబడుచున్నదంతా కూడా మనస్సు చేతనే కానీ శరీరము చే కాదు కదా. ఓ బ్రహ్మదేవ, జగత్తులన్నింటినీ సృష్టించేది మనస్సే పరమపురుషుడు. ఈ ప్రపంచమును చేయబడేదంతా కూడా మనస్సు చేతనే కానీ శరీరము చేత కానే కాదు. సామాన్య బ్రాహ్మణ భూత్వా మనోభవ నయాకిల ఐంధవ బ్రహ్మతాం యాత మనసః వస్య సక్తతాం.
ఈ మనస్సు యొక్క సమర్థత ఎట్టిదో చూడు. సామాన్యులకు బ్రాహ్మణ పుత్రులైనప్పటికీ కూడా మనస్సు చేత దృఢభావన చేతనే ఐందవులు బ్రహ్మపదాన్ని పొందగలిగారు. సామాన్యమైన బ్రాహ్మణులై ఉన్నప్పటికీ కూడా ఐందవులు తమ యొక్క దృఢమైన మనోభావన చేతనే బ్రహ్మత్వాన్ని అంటే హిరణ్య గర్భత్వాన్ని పొందగలిగారు. కాబట్టి మనస్సు యొక్క శక్తిని చూడుము. మనస్సు యొక్క అంటే భావన చేతనే జీవుడు దేహత్వాన్ని పొందుతూ ఉన్నాడు. అట్లు దేహ భావన అంటే నేను దేహమును అనే భావన లేకపోతే ఆ దేహ ధర్మములకు జననము మరణము మొదలైన వాటి చేత వాడు ఎప్పటికీ కూడా బాధపడడు. ఎలాగంటే మనోహి జగతాం కర్తృ మనోహి పురుష పరః మనఃకృతం కృతం లోకేన శరీరాకృతం కృతం. ఓ బ్రహ్మదేవ, జగత్తులన్నింటినీ కూడా సృష్టించేది మనస్సే. పరమపురుషుడు ఈ ప్రపంచమును చేయబడుచున్నదంతా కూడా మనస్సు చేత కాకుండా శరీరము చే కాదు గదా. సామాన్య బ్రాహ్మణ భూత్వా మనోభవనయా కిల ఐందవ బ్రహ్మతాం యాత మనసః వశ్య శక్తతాం మనసా భావ్యమానో హి దేహతాం యాతి దేహకః దేహభావనయా యుక్తో దేహధర్మైర్న బాధ్యతే బాహ్యదృష్టిర్హి నియతం సుఖదుఃఖాది విందతి నాంతర్ముఖతయా యోగి దేహే వేత్తి ప్రియా ప్రియే. ఈ మనసు యొక్క సమర్థత ఎటువంటిదో చూడు. సామాన్యులైనటువంటి బ్రాహ్మణ పుత్రులకు అయినప్పటికీ కూడా మనసు యొక్క దృఢభావన చేతే ఐందవులంతా కూడా బ్రహ్మపదాన్ని పొందగలిగారు. మనస్సు యొక్క భావన చేత జీవుడు దేహత్వాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి దేహభావన అనేది లేకపోతే ఇక దేహధర్మాలైన పుట్టుక చావు మొదలైన వాటిని అవి అతన్ని ఎప్పటికీ కూడా బాధింపబడడు వాటి ద్వారా అని చెబుతూ బాహ్య దృష్టి అంటే శరీరాదులు నేను అనే భావము కలవానికే ఈ సుఖము దుఃఖము అనేటువంటి అనుభవాలు ఉంటాయి. కానీ అంతర్ముఖుడైనటువంటి వాడు అంటే ఆత్మదృష్టి కలిగిన యోగికి దేహ సంబంధాలైనటువంటి సుఖము దుఃఖము లాంటివి ఏవి కూడా ఉండవు. బాహ్య దృష్టి అంటే మరి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ శరీరము నేను అన్నప్పుడే శరీరానికే కదా సుఖము దుఃఖము. అంతర్ముఖ దృష్టి ఆత్మే నేను, ఈ దేహము నేను కాను అనే భావము కలిగినటువంటి యోగి దేహమునందు సుఖదుఖాలను అనుభవించడు అని చెబుతూ, కాబట్టి ఈ ప్రపంచమందలి భ్రమలన్నింటికీ కూడా హేతువు మనస్సే. ఇంద్రాహల్యల వృత్తాంతమే ఇందులకు కారణము, ఇందుకు తార్కాణము అని చెప్పాడు సూర్యుడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ భాస్కర, అహల్య ఎవితే ఇంద్రుడెవరు? కథాశ్రవణమున పవిత్రమైన దృష్టిని ఉదయింపజేయునట్టి ఇంద్రుడు అహల్యల వృత్తాంతాన్ని గురించి నాకు తెలియజేయి అని అడిగాడు. అప్పుడు సూర్యుడు ఇలా అంటూ ఉన్నాడు, శ్రూయతే హి పురాదేవ మాగధేషు మహీపతి ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాత ఇంద్రద్యుమ్నైవ వరహ. సూర్యుడు చెప్తున్నాడు, ఓ దేవా, పూర్వకాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మగధ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతడు అపర ఇంద్రద్యుమ్నుడే అని ప్రసిద్ధికెక్కి ఉన్నాడు అని సూర్యదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.